హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమారామ్ వ్లాగ్స్. ఈరోజు మేము మన విషయకి హెయిర్ కట్ చేద్దామని సెలూన్కి తీసుకెళ్తున్నామండి. దానికి హెయిర్ చాలా ఎక్కువ వచ్చేసిందనమాట. కళ్ళ మీదకి అది బాగా వచ్చేసిందని ఈరోజు చేయించేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ సమ్మర్ కూడా కదా, చిన్నపిల్లలకి ఇలా ఫ్రీక్వెంట్గా హెయిర్ కట్ చేయించడం వల్ల వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. హెయిర్ రిఫ్లెక్షన్కి అయితే వచ్చేసామండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చైనీస్ లేడీ హెయిర్ కట్ చాలా బాగా చేస్తారండి. మా నివిన్ అయితే చైర్లో కూర్చోపెట్టేశాము. ఆవిడ వాటర్ స్ప్రే చేస్తున్నారనమాట. నివి అయితే అస్సలు కూర్చొని అంటుంది, చాలా ఏడుస్తుంది. చైర్లో కూర్చొని డ్యాన్సే చేసేస్తుంది ఇంకా. ఇంక ఇలా అయితే కాదని చెప్పి ఆవిడకి కొంచెం కోఆపరేట్ చేయాలి కదా, సో అందుకని యూట్యూబ్లో నేను చూచూ టీవీ రైమ్స్ పెట్టించానండి. చూచూ టీవీ రైమ్స్ అంటే దానికి చాలా ఇష్టం. అవంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సో కొంచెమైనా డైవర్ట్ అవుతుందని చెప్పి అవి పెట్టాను. యాక్చువల్గా మేము హెయిర్ కట్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నామండి. కానీ మళ్ళీ నివి కోఆపరేట్ చేస్తుందో లేదో అని చెప్పి ఆవిడకి కాల్ చేసి అడిగామన్నమాట. సో బేబీ హెయిర్ కట్ చేస్తానన్నారు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా మాకు చెప్పారు, చాలా బాగా చేస్తారు, చాలా కేర్ తీసుకుని చేస్తారని చెప్పడంతో ఇక్కడ ప్రిఫర్ చేసామన్నమాట. ఇప్పుడు మా నివి అయితే బాగానే సెట్ అయిపోయిందండి. ఫస్ట్ చూస్తే అసలు కోఆపరేట్ చేయదేమో, వెళ్ళిపోలేమో అని అనుకున్నాము. ఇక్కడ యూజువల్గా పిల్లలు కోఆపరేట్ చేయకపోయినా కూడా వాళ్ళు మేము ఇంకా హెయిర్ కట్ చేయలేము, తీసుకెళ్ళిపోండి అని చెప్తారనమాట. వచ్చేది సమ్మర్ కదండి, సో మా నివి కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి మేము హెయిర్ కొంచెం షార్ట్గానే వేయించాము. ట్రిమ్మర్ సౌండ్ వినేసరికి నివి మళ్ళీ లైట్గా ఏడుపు స్టార్ట్ చేసిందండి. కానీ మొత్తానికి ఫైనల్గా అయితే బాగానే చేంజ్ చేసుకుంది. ఇక్కడ నేను ఒకసారి సెలూన్ వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. లాస్ట్లో నివి ఫైనల్ లుక్ పిక్స్ యాడ్ చేశాను చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమారామ్ వ్లాగ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. Thank you.